తెరవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకున్నాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చి దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువే మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించివేమని. చాలండి పిల్లారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం కేవలం ఇంకొక గంట వ్యవధిలో 2024ని వీడ్కోలు చెప్తూ 2025లోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. జాగ్రత్తగా మీరు ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి గమనించండి. ఎవరైనా పిల్లలు ఉంటే దయచేసి పిల్లల బాధ్యత తల్లులు వాళ్ళ బంధువులు తీసుకోండి. ఎందుకంటే దేవుడు మాట్లాడేటప్పుడు మనం భయంతో వణుకుతో మనం ఉండాలి. బయట రోడ్డు ఉంది కాబట్టి అనేక మంది రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులు వెళ్తూ ఉంటారు. అక్కడేమంత ప్రమాదం ఏమి ఉండదు కాబట్టి ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. ఏదైనా సౌండ్ వస్తే దయతో అర్థం చేసుకొని జాగ్రత్తగా వాక్యాన్ని మీరు విని మీ యొక్క జీవితంలో ఆత్మీయ మేలు నా జీవితంలో పొందుకోవాలని దైవ సేవకుడుగా ఈ రాత్రికాల సమయంలో కోరుకుంటూ ఉన్నాను. పిల్లారా, చదువుకున్న వాక్యంలోని ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని మీ ముందు ఈ రాత్రి ప్రభు మన ముందు ఉంచబోతూ ఉన్నాడు. ఏమిటి ఆ అంశం అని చూస్తే చూడండి, వచనం 9లో ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడు. చెప్పండి అందరూ, అమ్మా చెప్పండి అందరూ, పెద్దగా చెప్పండి. వద్దా మీరు ఉండరా? ఈ సంవత్సరం ఉండాలనుకున్న వాళ్ళందరూ చెప్పండి. ఏంటండి అంశం? ఈ సంవత్సరం కూడా 2024 సంవత్సరంలో మన జీవితంలో మనం కనుక కూర్చొని ఒకసారి మన జనవరి 1వ తారీఖు నుండి ఈరోజు 31వ తారీఖు వరకు మనల్ని మనం యథార్థంగా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనే ఒక భయముతో మనం ఏం చేయాలో కూర్చొని రాసుకుంటే ఒక నోట్స్ కూడా సరిపోదు. అవునంటారా కాదంటారా? అనేక సార్లు మనం ఇలా ఉండాలి అనుకుంటున్నాం, కానీ ఉండలేకపోయాం, బలహీనులుగా ఉన్నాం. దేవుడు రోజులు చూశాడు, వారాలు చూశాడు, నెలలు చూశాడు కదా. ఇప్పుడు చివరిగా సంవత్సరం గడిచిపోతుంది. ఎన్ని వాగ్దానాలు దేవుని దగ్గర చేసి ఉంటామో, వాటిలో మనం ఎన్ని నెరవేర్చామో ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని అడుగుతున్నాం. మంచిది, దేవుడు కోరుకునేది ఇదే. దేవుడు నిన్ను శిక్షించాలని, నిన్ను అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేటట్టు చేయాలని, నీ జీవితాన్ని ఇంతటితో ముగించాలని దేవుడు కోరుకోవట్లా. నీ జీవితం ఇక్కడి నుంచి అయినా ఒక నూతన జీవితంగా ఇది ఆరంభం అవ్వాలని కోరుకున్నాడు దేవుడు. చెప్పండి, ఏమనుకున్నాడు దేవుడు? నూతన జీవితంగా ఆరంభం కావాలనే దేవుడు ఎప్పుడు నీ దగ్గర నుంచి కోరుకుంటాడు. పిల్లరా, చదువుబడిన లేఖన భాగంలో చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనకు కనపడతాయి. ఈ యజమానుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు చూసాడట? 3 సంవత్సరాలు వస్తున్నాడు. ప్రతిసారి కూడా వచ్చి ఫలాలు చూస్తున్నాడు. ఉన్నాయంటే కనపడుతులా. అమ్మా, ఈ అంజూరపు చెట్టు దేనికి గుర్తుగా ఉందంటే నీకు నాకు గుర్తుగా ఉంది. ఫలాలు లేని జీవితానికి గుర్తుగా ఉంది. ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడే స్థితి
లేని వారికి గుర్తుగా ఉంది. ప్రియులారా, ఈ 2024 సంవత్సరం ముగింపులో వీడ్కోలు పలుకుతూ సరిచేసుకొని దేవుని వాక్యం ద్వారా మనం 2025లోకి ఘనంగా సంతోషంగా దేవుణ్ణి సంతోషపెడుతూ, కుటుంబాన్ని సంతోషపెడుతూ, ఇరుగు పొరుగు వారిని బంధువుల్ని సంతోషపెడుతూ, నిన్ను నువ్వు కూడా సంతోషపరుచుకుంటూ నూతన సంవత్సరానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే కొన్ని సంగతులు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండం 32వ అధ్యాయం, బైబిల్ తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. 32వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల వరకు చదువుకుందాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమును నీ బంధువుల యొద్ద నుండి తిరిగి నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులు అయితిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. చాలండి ప్రియులారా, ఇక్కడ మనం దేవునితో మాట్లాడుతున్న ఒక వ్యక్తి జీవితం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు అని చూస్తే మనకు వచ్చిన 9లో అంటున్నాడు యాకోబు, అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడైన యాకోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు జీవితం మనందరికీ బాగా తెలుసు. యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదు, కేవలం ఒక కర్రతో వెళ్ళాడు. దేవుడు యాకోబు ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడే సహాయంగా ఉన్నాడు. ఎన్నో మేలులు యాకోబుకు చేశాడు కదా. ఏమన్నాడు? దేవుణ్ణి ఎలా గుర్తు చేసుకున్నాడు అని యాకోబు అంటే, అబ్రహాము దేవా, నా తండ్రిని ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల వద్ద నుండి తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసిదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారాలకు, సమస్త సత్యములకును అపాత్రుడను. చెప్పండి, ఏనట? అపాత్రుడను అంటున్నాడు. అంటే నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడును కాను. ప్రియులారా, నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలా. నేను యోగ్యుడును కాను అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో కూడా దేవుని ముందు ధైర్యంగా వెళ్ళడానికి ఏ యోగ్యత మనలో ఉంది, ఏ అయోగ్యత మనం దేవుని వద్దకు రావడానికి అడ్డుగా ఉంది, పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకొని ఆ పాత రోత జీవితానికి వీడ్కోలు పలకాలి. 2024లో జరిగిన తప్పులు, పొరపాట్లు ఏమండి, వాటన్నిటినీ దేవుని ముందు ఒప్పుకొని ఏం చేయాలా? వాటిని విడిచిపెట్టాలి, వీడ్కోలు పలకాలి. సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నావు కానీ వీడ్కోలు పలికే నీకు నాకు స్వాగతం పలకడానికి తగిన యోగ్యత కావాలి కదా. ఏమ్మా, కావాలా లేదా? వీడ్కోలు పలుకుతున్నావు, సంవత్సరానికి పలికితే సరిపోదు, సంవత్సరంలో మన జీవితాన్ని కూడా పలకాలి. సంవత్సరంలో గడిచిన ఈ సంవత్సరంలో మన జీవితం ఉంది కదా. భూమి మీద 800 కోట్ల మంది జనాభా ఉంటే ఆ 800 కోట్లలో నీవు నేను ఉన్నామా లేదా? ఉన్నాము. అయితే ఉంటే ఏమవుతుందంటే, ఉన్న మన జీవితంలో ఈ 365 రోజులు ఏమండి, ఎన్ని లోపాలున్నాయో వాటినన్నిటినీ మనం నుండి తప్పించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ఇంకా ఏదైనా ఉంటే విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. లోకం ఏం చేస్తుందంటే, నూతన సంవత్సరం కోసం ఎన్నెన్నో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీళ్ళారా, వాళ్ళకున్న అలవాట్లను బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న స్నేహాన్ని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ సాహసాలను బట్టి, వాళ్ళ సాంప్రదాయాలను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి ప్రపంచమంతా
ఈరోజు నూతన సంవత్సరాలకు సంబంధించిన వేడుకల్లోకి ప్రవేశించడానికి ఎన్నెన్నో ప్లాన్లు చేసుకుంటున్నారు. ఇది లోకస్తులు తీరు. వీళ్ళారా, దేవుని నమ్మిన నీవు నేను నూతన సంవత్సరంలోకి వెళ్ళాలంటే ఆ 2025 సంవత్సరం దగ్గర దేవుడు నుంచొని ఉన్నాడు. ఆ వాకిటి దగ్గర, ఆ గేటు దగ్గర దేవుడు ఉన్నాడు. నువ్వు ఆ సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా వెళ్ళాలా. ధైర్యంగా ఎప్పుడు వెళ్తాం? ఒకటి, మనం లోపాలు లేనివాళ్ళుగా ఉండాలి. రెండు, మన లోపాలని దేవుని దగ్గర ఒప్పుకొని వెళ్ళేవారుగా ఉంటాం. నేనైతే ఇలా అనుకుంటున్నా, అక్కడ నుంచొని ఉన్నప్పుడు పక్కనే దేవదూతలు ఉంటారు, ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను నన్ను ఆపుతారు. వాళ్ళు ఆపినప్పుడు మనం ఏం చేస్తాం? పైనుండి కిందకు చూస్తాం. నన్ను ఆపుతావా? ఎందుకని? దేవుడు ఏం మాట్లాడట్లా. దేవునితో మనకున్న సంబంధం, దేవుని దగ్గర మన లోపాలు ఒప్పుకున్నాం, అది దేవదూతలకు తెలియదు. దేవునికి మాత్రమే తెలుసు. వాళ్ళకేం తెలుసు? ఈ 360 సంవత్సరాల్లో మనకున్న లోపాలు కనపడుతున్నాయి కాబట్టి, పుస్తకాల్లో రాయబడ్డాయి కాబట్టి, దాన్ని బట్టి వాళ్ళు మనకి ఎంట్రీ లేదనుకుంటున్నారు, మనల్ని ఆపుతూ ఉన్నారు. కానీ ప్రభువుతో మనం ఒప్పందం చేసుకొని రాత్రి మనం ఏం చేస్తున్నాం? వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన దాన్ని ఏం చేస్తాడు? దాని కృప ద్వారా కొట్టేస్తాడు. నీకు ఇప్పుడు నేరుగా వెళ్ళడానికి ఏముండిద్ది? అవకాశం ఉండిద్ది. పిల్లరా, జాగ్రత్తగా గమనించాలి. అమ్మాయిని తీసుకుని ఒళ్ళు వేసుకోమ్మా. మీరు జాగ్రత్తగా గమనించాలి, తీసుకొని ఒళ్ళు వేసుకో. ఈ రాత్రికాల సమయంలో గమనించాల్సిన విషయం, యాకోబు అంటున్నాడు, ప్రభువా నేనే పాటి వాడిని, అపాత్రుడును అంటున్నాడు. అయితే మరొక వ్యక్తుల జీవితాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. లోకాసు వార్త 14వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుకుందాం. 14:17 నుంచి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని. రెండోవాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపమని వేడుకొంచున్నాను అన్నాడు. మూడోవాడు, మరొకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. చాలండి ఇలారా. ఈ వాక్యాన్ని గురించి మనం పాట కూడా పాడతాం. గుర్తొచ్చిందా ఈ పాట? వాక్యం వినంగలే గుర్తొచ్చింది ఎవరికైనా? పెండ్లి విందుకు రాజు పిలవగా సాకులు చెప్పిరి కొందరు. రాజు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో పిలబడ్డ వారిని ప్రత్యేకంగా తమ దాసులు వెళ్ళి పిలవడానికి మనుషులు పంపించాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 4 రకాల మనుషులు, ప్రాముఖ్యంగా మొదట 3 రకాల మనుషుల్ని జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళకి కబురు చేస్తానికి వెళ్ళాడయా, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, రాజు పంపించాడు మీ కొరకు, మీరు రండి అని వాళ్ళకి మొదట అవకాశం వచ్చింది. మొదట అవకాశం వచ్చినాడు. అతను 3 కలిసి నెపాలు చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. 3 కలిసి నెపాలు చెప్తున్నారు. నెపాలు చెప్పడానికి కలిసిపోయారండి. మంచి చేయడానికి కలవాల్సిన వారు, మంచి చేయడానికి కలవాల్సిన స్నేహం, నెపాలు చెప్పడానికి కలిసిపోయి 3 రకాల నెపాలు చెప్తున్నారు. జాగ్రత్తగా మీరు వినాలి. మొదటి వ్యక్తి ఉన్నాడంటే, నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి. పొలం కొన్నాను అని అంటున్నాడు. పిల్లారా, నువ్వు పొలం కొనడానికి ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేయకపోతే నువ్వు పొలం కొనలేవు కదా. భూమి మీద 1 ఇంచు కూడా కొనలేవు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని అడ్డు పెట్టుకొని దేవుని దగ్గర రావడానికి, దేవుని నమ్ముకోవడానికి, దేవుని కృతజ్ఞత చెప్పడానికి
ఆ ఆశీర్వాదమే నీకు అడ్డుగా ఉందా? ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాల్సిన నేను ఆ దేవుడు చేసిన మేలునే అడ్డుగా పెట్టుకొని దానిని నెపాలు చూపించే స్థితిలో అనేక మంది ఉన్నారు. జాగ్రత్త. దేవుడు పొలం ఇచ్చాడు, ఏం చేయాలా? వాస్తవంగా ముందుగా వెళ్ళి కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, పొలం కొన్నాను కాబట్టి అవశ్యంగా వెళ్ళి దాన్ని చూసుకోవాలా. మరొక వ్యక్తి, రెండో వ్యక్తి ఉన్నాడు. అతను ఏమన్నాడంటే, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించ వెళ్ళి ఉన్నాను. అబ్బా, వాడు ఎంత అబద్ధం ఆడుతున్నాడండి. 5 జతల ఎడ్లు కొన్నాడంట, కొనేసాను అన్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, కొనిన తర్వాత ఏం చేస్తున్నాడట? పరీక్షించడానికి వెళ్తాడు. అమ్మ, ఎడ్లు కొనడానికి మీకు ఐడియా ఉంది, పెద్దోళ్ళకి ఐడియా ఉన్నది. ఎడ్లు కొనడానికి వెళ్ళిన వాళ్ళు కొనేసిన తర్వాత పరీక్షిస్తారా, పరీక్షించుకుంటారమ్మా? ఏమండి, మీరు బాగా షాపింగ్ చేసి ఉంటారు కదా, చీరలు డ్రెస్సులు బ్రహ్మాండం కొని ఉంటారు కదా, బట్టలు చూసి తర్వాత కొంటారా, కొని తర్వాత చూసుకుంటారా? వీడు అబద్ధం చేయడం కూడా రాలా వీడికి, మనలాంటోడే, మన బ్యాచ్. అబద్ధం చేయడం కూడా చేతకాల. నేను ఎడ్లు కొన్నాను, ఇప్పుడు వెళ్ళి పరీక్షించుకోవడానికి వెళ్తున్నానని నెపని చెప్తున్నాడు. కొంతమంది అదే అడుగుతూ ఉంటే, అమ్మా ఈయనమ్మ రాలేదు నిన్న వారం అని అంటే అప్పుడప్పుడు తడుగుకుంటూ ఉంటారు. ఏం చెప్పాలి అర్థం కాక నోటికి ఏ మాట వస్తే మాట చెప్పేసేస్తారు. అది ఎంత మాటో ఏందో నమ్మొచ్చో నమ్మకూడదు, వాళ్ళు చెప్పడంలోనే అబద్ధం తెలిసిపోయింది. ఇలారా, జాగ్రత్త. సాకులు చెప్పే గుంపులో ఒకవేళ మనం ఉన్నావేమో 24వ సంవత్సరంలో, ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈ 2024 సంవత్సరంలో ఇప్పటికీ 52 వారాలు కదా, 12 నెలలు 12 ఆల్నైట్ ప్రేయర్లు జరిగినాయి. ఎంతమంది 12 నెలలు వచ్చారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 12 నెలల్లో 12 స్త్రీల కొడుకులు జరిగినాయి. ఎంతమంది అటెండ్ అయ్యారో జ్ఞాపకం చేసుకోండి. 12 నెలల్లో దాదాపు 52 వారాల పాటు శుక్రవారం బైబిల్ స్టడీలు జరిగినాయి. ఎంతమంది అటెండ్ అయ్యారో జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఒక్కసారి మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. నెపాలు చెప్పడానికి ప్రయత్నం చేయకండి. నెపం చెప్పడం ద్వారా అది ప్రమాదం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఇక్కడ ఎవరైనా ఉంటే మీ చేయొచ్చండి, నేను సంతోషపడతాను. ఈ 52 వారాల్లో ఒక్క వారం కూడా నేను ఆరాధించకుండా మానలేదు. 52 వారాలు నేను ప్రభువుని ఆరాధించాను అన్న వాళ్ళు ఎవరుంటే చేయొద్దండి. ఎవరైనా పర్లేదు, చేయొద్దండి, సంతోషిస్తాను. 52 వారాలు ప్రభువునికి ఇస్తే ఎన్ని వారాలు ప్రభువుని ఆరాధన చేశావు? ప్రభు అది ఆజ్ఞ, నేను వచ్చే వరకు దాన్ని చేయమన్నాడు. కనీసం సంవత్సరంలో 52 వారాలలో ఎన్ని వారాలు ప్రభువుని ఆరాధించకుండా ఆరాధన మానుకోవడం ఎంత అవివేకం అంటే. ప్రియులారా, భక్తుడు రాస్తుంటాడు, విశ్వాసి నీ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితివా? యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడేవాడు. యేసు ప్రభువు నిన్ను విమోచించాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. అది నీ జీవితంలో ధన్యకరం. నిన్ను పోలిన వాడెవడు అంటున్నాడు, ఆయన విమోచించాడు. కానీ మనం ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించింది. 3వ వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు? 3వ వ్యక్తి ఏమో వచ్చిన 20లో, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను పెళ్లి చేసుకున్నానయ్యా. పెళ్లి కాకముందేమో, అయ్యా చక్కని అమ్మాయిని అయ్యా, ఎర్రటి అమ్మాయిని అయ్యా, నేను చెప్పినట్టు ఇనే అమ్మాయి అయ్యా, వస్తూ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మూటలు తీసుకొచ్చే అమ్మాయిని అయ్యా అని ప్రార్థన చేసుకుని ఉంటాడు కదా. అవన్నీ తీసుకున్న వాళ్ళే ఆమె దగ్గర నుంచి దాటి వెళ్ళలేరు. ఏం తీసుకోకుండా నిజాయితీగా పెళ్లి చేసుకున్నవాడు ధైర్యంగానే వచ్చే ఉంటాడు. ఇప్పుడు అన్నీ తీసుకున్నాడు కావాలి, బహుశా కట్నాలు కానుకలు అన్నీ తీసుకున్నాడేమో. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? అమ్మా వెళ్ళాలా? ఎడకాయ వెళ్ళేది, కూర్చో, చాలే కూర్చో. ఎప్పుడు అంటారండి?
ఎప్పుడు అంటారు? సంతలో పశువుని కొన్నట్టు స్త్రీ పురుషుణ్ణి కొంటున్నారు లేదా? కట్నం తీసుకున్నారంటే కొంటున్నట్టే. అధికారాలన్నీ ఆ రోజు ముందుగానే పెళ్లికి ముందే మీకు అప్పగిస్తున్నారు. ముందే అప్పగిస్తున్నారు అధికారాలన్నీ. డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు మీరు కదా, బొమ్మలు కొన్నట్టు, స్త్రీలో చీర కొన్నట్టు. ఎంత అవివేకమైన పని అంటే, నేను రోజు ధైర్యంగా చెప్పగలను, నాకే జమీరా ₹1 కూడా ఇలా. ఆ తర్వాత అంటే పెళ్లికి ముందు వాళ్ళ అమ్మోళ్ళని అడిగారు, వాళ్ళ పెళ్ళికి ఇష్టపడిపోయినా ఆ తర్వాత వాళ్ళకి ఎన్నో మేలులు చేసాం, కలిసి ఉన్నాం. ఎప్పుడు వాళ్ళు నాకేమి సహాయం చేయాలని కోరుకోవాలా, ఇక ముందు కూడా కోరుకోను. వీరారా జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి అంటున్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. స్త్రీని వివాహం చేసుకుంటే రావడానికి ఏమి? నువ్వు నిజాయితీగా చేసుకోలేదు కాబట్టి, పశువులో సంతలాగా అమ్ముడుపోయావు కాబట్టి ఆ కూర్చోమంటే కూర్చోవలసి వచ్చింది. జాగ్రత్త. కట్నం తీసుకున్నాడు ఎవరికి కూడా అధికారం లేదు, ఇంట్లో మాట్లాడడానికి అలా సీన్ లేదు. ప్రియులారా, ఏదైనప్పటికీ సాకులు చెప్తా ఉన్నారు. ఒకసారిగా ఆ పెళ్లిలో ఉన్న రాజుకి ఏమొచ్చింది? ఎక్కడ లేని కోపం వచ్చింది. అరే అరే అరే, నేను ఉచితంగా, నేను ఎంత గొప్ప భాగ్యాన్ని వాళ్ళకి ఇస్తుంటే, నేను ఉచితంగా ఇంత మేలు నేను చేస్తుంటే, వాళ్ళు వచ్చి ఊరికే ఏం చేయమన్నాడు? వచ్చి విందులో పాల్గొనమన్నాడు, విందు చేసేళ్ళమన్నాడు, విందు ఆరాగించమన్నాడు. మన భాషలో చెప్పాలంటే వాళ్ళ కోసం మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, బిర్యానీ కదా ఎన్నెన్నో చేసి పెడితే తినేవాడికి కష్టమా, చేసేవాడికి కష్టమా? చేయాల్సిందంతా ఆయన చేసేసాడు. ఇంకా కేవలం నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు చక్కగా అలాని తీసుకొని తినటమే. తినాలంటే ఏం చేయాలా? మొదట ఆయన మాట వినాలా. ఆయన పిలిచాడు, నువ్వు రావాలా, ఆయన నమ్మాలా. యేసు ప్రభువు కూడా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన మీకోసం అన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు మీరేం చేయాల్సిన అవసరం లేదు, నీకు రావాల్సిన శిక్ష అంతా భరించేశాడు. నువ్వు సాకులు చెప్తున్నావంటే కారణం ఏందో తెలుసా? నువ్వు ఆయన రక్షణను త్రోచివేస్తున్నావు. అమ్మా యేసు ప్రభు నమ్మావా? నమ్మేనన్నా. మరి బాప్తిసం తీసుకున్నావు, మారుమనసు పొందావా? ఇంకా పొందలేదన్నా. బాప్తిసం ఇంకా తీసుకోలేదన్నా. యేసు ప్రభు నమ్మానన్నావు కదమ్మా. నమ్మానన్నా. నమ్మానంటే ఎట్లా కుదిరింది? నువ్వు నమ్మినట్లు గుర్తు ఏంటంటే, ఇదిగో నిన్న చేశారు ముగ్గురు, ఆ కార్యం జరగాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మాడు అంటే అతడు ఎలా రుజువు చేసుకుంటాడు చెప్పండి? నీ యేసు ప్రభువుని నమ్మానని ఊరకటి నోటితో చెప్తే కుదరదు, అది రుజువుగా ఇవ్వబడాలి. యేసు ప్రభువుని నువ్వు నమ్మావు అంటానికి, ఆయన బిడ్డగా నువ్వు చేర్చబడాలంటే మారు మనసు, రక్షణ, బాప్తిసం అనుభవం కలిగి ఉంటేనే నువ్వు ఆయన బిడ్డవు. అంతేగాని క్రిస్మస్కో, జనవరికో, లేకపోతే వారం వారం మంచి మంచి బట్టలు వేసుకొని అందరికంటే ముందెళ్ళి పాటలు పాడి చప్పట్లు కొట్టి వస్తే నువ్వు ఆయన బిడ్డవు కానే కాదు. పైపెచ్చు నేను చెప్పలేకపోతున్నా. వాక్యం ఉంటుందంటే, రేపొద్దున ఆయన వచ్చినప్పుడు మనందరిని కొనుపబడేటప్పుడు మన ఆయన దగ్గరికి అయ్యా అయ్యా నీ పేరట నుండి పాటలు పాడాను, నీ పేరట నేను వాక్యం చెప్పాను, వాక్యం చదివాను, నీ పేరట చప్పట్లు కొట్టాను, నీకు అయ్యి ఇచ్చాను, ఈ ఇచ్చానంటే, అక్రమం చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటాడు. యేసు ప్రభు నమ్మని వారిని ఆయన అక్రమం చేశాను. అక్రమం చేయడం అంటే ఏమండి? అక్రమం చేయడం అంటే సక్రంగా చేయలా. ఆయన సమస్తాన్ని చక్కగా చేశాడు. సక్రంగా చేసి నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తే, ఆయన నమ్మి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ ప్రభువుని దేవునిగా నీవు బాప్తిసం ద్వారా ఒప్పుకుంటే నువ్వు సక్రమైన వారు అవుతావు. ప్రియులారా, ఈ ముగ్గురు నెపాలు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వే దిక్కు కాదు. లోకంలో కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు. అనేక రకాల ప్రజలు కష్టాల్లో, ఇబ్బందులు, నష్టాల్లో, బాధల్లో, వేదనలో ఎదురు చూస్తూనే ఉన్నారు. వాక్యం అందని వాళ్ళు ఉన్నారు, బైబుల్ లేని వాళ్ళు ఉన్నారు, మందిరాలు లేని వాళ్ళు ఉన్నారు. మణిపూర్లో తెలుసు కదా, ఘోరమైన హింసలకు పాలయ్యారు. సహోదరుల్ని బహిరంగంగా వాళ్ళని ఏం చేసి వస్త్రహీనం చేసి
ఊరేగిచ్చిన పరిస్థితులు అయినా కానీ వాళ్ళ భక్తిని మానుకోకుండా సాక్షులుగా నిలబడ్డారు. మనమైతే చిన్న దానికి ఎన్ని వంకల సాకులు చెప్తామండి. మనకి ఏదైనా తేలికైంది ఉందంటే, ఏదైనా లెక్కలేంది ఉందంటే యేసు ప్రభు అంటే మనకి లెక్కలేదు. యేసు ప్రభు అంటే భయం లేదు, పేరుకు మాత్రం భక్తి గలవని చెబుతావు. నీకు భయము భక్తి ఉంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? ఎలా పడితే అలా వస్తావా మందిరానికి? ఎట్లా పడితే అట్లా ఉంటావా? ఇక్కడ దేవుడు ఉన్నాడనే భయం మనలో ఉంటే భయంతో వణుకుతో దేవుని వద్దకు రావాలి. పాత నిబంధనలోని యాజకుడు సంవత్సరానికి ఒకేసారి పాప పరిహారార్థ బలి కొరకు తన నిమిత్తం అనేకుల నిమిత్తం ఉదింపడం రక్తాన్ని తీసుకొని భయంతో వణుకుతో నడుముకి ఒక తాడు కట్టి ఆ యొక్క అంగీకి కింద గంటలు మోగుతూ ఉంటాయి, లోనకి వెళ్తాడు. అక్కడ ధూపం వేస్తూ ఉన్న టైంలో ఏమండి అతను గనక అయోగ్యంగా లోనకి వెళ్తే అక్కడే పడి చచ్చిపోతాడు. బహుశా ఈ రూల్ ఉంటే బాగుండేదేమో. ఈ రూల్ ఉంటే మనం అయిపోయేవాళ్ళం, ఒక్కళ్ళం కూడా ఇక్కడ నిలబడేవాళ్ళం కదా, మాడిపోయేవాళ్ళం కదా అందరం. అందుకే అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహ మహిమను పొందుకోలేకపోతున్నారు. కనుకనే ఆయనే తన కుమారుని ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. రాజు ఎవరెవరికి అవకాశం ఇచ్చాడో నేను చెప్పి ముగిస్తాను, ప్రయత్నం చేస్తాను. చూడండి, తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? ఈ మాటలు తన యజమానుడు తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా వెళ్ళి త్వరగా పట్టణపు వీధుల్లోకి సందుల్లోకి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని అమ్మా చూసారా, చక్కగా విందుకు రమ్మని అవకాశం ఇస్తే తోసి వేస్తే ఇప్పుడు ఎక్కడికెళ్ళింది ఇది? ఈ రక్షణ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ప్రియులారా, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఎన్నెన్నో వాక్యాల ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. మన బ్రతుకులో మార్పు లేకపోతే ఈ 2024 సంవత్సరాల్లో ఉన్న లోపాలను ఈ రాత్రే విడిచిపెట్టకపోతే నూతన సంవత్సరంలోకి మనం ఎలా ప్రవేశించగలం? పాత రోత జీవితంలో ఉన్న లోపాలన్నిటిని అంతే భుజాల మీద మోసుకుంటూ నువ్వు వెళ్తే వాకిటి దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. 2025లోకి మనం క్షేమంగా వెళ్ళాలంటే ఈ రాత్రి మనం ఏం చేయాలా? 2024 వీడుకోలు చెప్పాలా, 2024లో ఉన్న లోపాలకు వీడుకోలు చెప్పాలా, 2024లో ఉన్న బలహీనతలకు, పాపాలకు, ప్రతి దానికి మనం ఏం చేయాలా? వీడుకోలు చెప్పి ఒక నూతన హృదయంతో, నూతన స్వభావంతో, నూతన వ్యక్తిగా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని కోల్పోయిన ఆ వ్యక్తుల దగ్గరికి నుంచి ఈ అవకాశం ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? మీరు ఎక్కడికి వెళ్ళమన్నాడు? పట్టణపు వీధుల్లోకి. చూడండి, ఇంకా లోనికి వెళ్ళే సందుల్లోకి వెళితే ఆ వీధుల్లో సందుల్లో ఎవరుంటారు అని చూస్తే బీదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివారును. వీళ్ళారా, వీళ్ళు అర్థం చేసుకోవాలా? నువ్వు యేసు ప్రభువుని నమ్మడానికి ఎన్నెన్నో సాకులు చెప్తే నీవే దిక్కుగా ఆయనకి. యేసు ప్రభువుని రక్షణ పొందడానికి నువ్వు ఎన్నెన్నో సాకులు చెప్పి సంవత్సరాలు గడిపితే నీ కోసం ఆయన ఎక్కువ కాలం కూర్చోడు. ఇప్పటికే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి, మంచి చెడు తెలియటానికి వయసు ఎంత అండి? 14-15 సంవత్సరాలు కదా. అది తెలియకపోతే 10th క్లాస్ ఎగ్జామ్ రాయలేవు నువ్వు. అది పబ్లిక్ ఎగ్జామ్, గవర్నమెంట్ పెట్టే పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నావు అంటే ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉంటేనే 14-15 సంవత్సరాల్లో నువ్వు టీనేజ్లో ఉండి ఆ 10th క్లాస్ యొక్క బోర్డ్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నావు. ప్రియులారా, వినాలి. నువ్వు 15 సంవత్సరాలు అనుకుందాం, లేదు ఇంకొంచెం 3 సంవత్సరాల కేసు. గవర్నమెంట్ లెక్క ప్రకారం ఒక వ్యక్తి మేజర్ అవడానికి 18 సంవత్సరాలు కదా, మనకి ఓటు రావడానికి. 18 సంవత్సరాల నుంచి ఇప్పటికి నీ వయసు ఎంత? ఇంకా యేసు ప్రభువుని నమ్మకుండా ఎందుకున్నావు? నీ వయసులో నుంచి 18 సంవత్సరాలు తీసేయండి, 20 తీసేయండి కనీసం. నువ్వెందుకు నమ్మలేదు? నువ్వెన్ని సాకులు చెప్తున్నావు? ఎన్ని సంవత్సరాలు నీకుంటే అన్ని సంవత్సరాలు సాకులు చెప్పినట్టే.
సాకులు చెప్తున్నావా? తినటానికి, తాగడానికి, వస్త్రాలు ధరించడానికి, లోకంలో సుఖించడానికి సాకులు చెప్పట్లేదే. లోకంలో నీ ఉన్నదల్లా నువ్వు అనుభవిస్తున్నావే. 2024లో ఎప్పుడు దేనిని మనం సాకులు చెప్పలేదే. ప్రభువా నువ్వు ఊరికే ఇచ్చావు కదా ఈ గాలి, నాకొద్దు అనకూడదు. ఏమైపోతాం దాసు? చచ్చిపోతాం. ఆయన ఇచ్చిన గాలి కావాలి, ఆయన ఇచ్చిన నీరు కావాలి, ఆయన ఇచ్చిన వాతావరణం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, భార్యలు, బిడ్డలు, అన్నీ బాగుండాలి, అన్నీ పొందుకోవాలి. కానీ ఆయన వద్దా? ప్రియులారా, జాగ్రత్తగా నా మాటలు మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. నువ్వు సాకులు చెప్తే నీ వద్ద ఎదురుగా ఉన్న ఆ రక్షణ ఏమైతే తెలుసా? అది తీసివేయబడింది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. నీ కళ్ళ ముందున్న ఆ రక్షణ భాగ్యం నువ్వు గనక సాకులు చెప్పి సంవత్సరాలు, నెలలు వాయిదా వేసి, నేను పెళ్లికి బాప్తీసం తీసుకుంటాను, నేను అది మార్పునకు తీసుకుంటాను, ఇది మార్పు ఇంకా మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయా నేను అంటున్నావు. కానీ నీ కోసం ఇక్కడ ఉండడానికి నీ ఇష్టం నా ఇష్టం కాదు. నా జీవితం ఏ పాటిది? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం. ఆయన నేడో రేపో ఎప్పుడు వస్తాడో తెలీదు. గ్యారంటీ లేని ఈ జీవితాన్ని నువ్వు ఎలా వాయిదేయగలవు? నాకు 6 నెలల టైం కావాలి, సంవత్సరం కావాలి, పెళ్లిదా కాగాలి, అప్పుడు కావాలి, ఇప్పుడు కావాలి. ఆపడానికి నీ చేతిలో ఉందా నీ ప్రాణం? ఆపడానికి దేవుడు నువ్వు రాకలను ఆపగలవా? ప్రియులారా, నీ చేతిలో ఉన్న దినమే నీది, ఈ రోజే నీది. రేపు అనేది ఆయన కృప. కాబట్టి నువ్వు ఎన్నెన్నో విషయాలకు తొందరపడతావు, ఎన్నెన్నో పనులు అయితే గబకం చేసేస్తావు, ఆపుకోవు. కానీ దేవుని దగ్గరకు వచ్చి లేకే వంకలు పెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాటిపోతాడు కదా. అందుకే భక్తుడి పాట రాస్తూ, దావీదు కుమారుడా, పాట ఐడియా ఉందా? పాడండి త్వరగా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయువాడ నన్ను వీడిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయువాడ నన్ను వీడిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు లేరయ్యా, నీవు కాక మరి లోకాన సాటి లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా. మా పాట రాదా? సరే, సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. అయితే ఈ అవకాశం ఎక్కడికి వెళ్ళిందంటే, అమ్మా జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 21వ వచనంలో స్థలం మారింది. వినండి, స్థలం మారింది. ఎక్కడికి వెళ్ళింది స్థలం? సంత వీధుల్లోకి. ఏమండి, పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? పట్టణపు వీధుల్లోకి, సంత వీధుల్లోకి స్థలం మారిపోయింది. వీళ్ళారా, అవకాశం నీ వద్ద ఉన్నప్పుడు నువ్వు ఆలస్యం చేస్తే అది నీ వద్ద నుండి, నీ ఇంటి దగ్గర నుండి ఏమైపోయింది? దూరంగా వెళ్ళిపోయింది. జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడికెళ్ళింది? వీధుల్లోకి, సంత వీధుల్లోకి, పట్టణం వీధుల్లోకి, సంత వీధుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరున్నారు అని చూస్తే, చూడండి, పేదలు, అంగహీనులు, కుంటివారు, గ్రుడ్డివారు అనేక మంది ఉన్నారు. వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారా? వాళ్ళు పేదవాళ్ళే, అదిగో ఆ మురికి ప్రాంతంలో ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అదిగో డ్రైనేజ్ పక్కన ఉన్నారు, వాళ్ళు ఏదో చిన్న పని చేసుకుంటున్నారు, కాగితాలు ఏరుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి తక్కువ చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావా? రాత్రి ప్రభు వారి దగ్గరికి వెళ్తాడు నువ్వు కాదంటే. మొదట ప్రభు అందరికీ ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాడు. అయితే మనం జార విడుచుకుంటే అది ఏమైపోయింది? దాటి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, చేజారిపోయే ప్రమాదం ఉంది. నిన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు కదా. బుద్ధి కల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు జీవితం మనకు బాగా తెలుసా లేదా?
ఏమండి, బుద్ధి గల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, లోకాసు వార్తల నుండి సమయం అనేది ముందుకు వెళ్తున్నాను నేను. కొంతమంది వ్యక్తులు ఏం చేశారు, రాజు వస్తాడని, రాకడ సిద్ధంగా ఉందని, రాజు వస్తాడని డ్యూటీలు తీసుకున్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ డ్యూటీలు నిండుగా నింపుకొని వెలిగించుకొని దాంతోపాటు ఒక బుడ్డిలో నువ్వుని తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు, లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా వాళ్ళ డ్యూటీలు మాత్రం వెలిగించుకున్నారు. చేతిలో బుడ్డి లేదు, ప్రిపరేషన్ లేదు, లెక్క లేకుండా పోయారు. ఇప్పుడు ఆలస్యమైంది, ఆ యొక్క పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. డ్యూటీలు అక్కడ పెట్టి పడుకున్నారు. వస్తే గబక్కలు లేచి వెళ్దామని వెలిగించుకొని పడుకున్నారు. బుద్ధి కలిగిన వారు డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయి, బుద్ధి లేని వారి డ్యూటీలు ఆరిపోయినాయి. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు, ఆరిపోయే సమయంలో గబగబా లేచి శుభ్రం చేసుకొని ఉన్న నువ్వుని మళ్ళీ పోసుకున్నారు కాబట్టి వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ప్రిపరేషన్ లేదు, లెక్క లేదు, కనుక వాళ్ళకి ఆరిపోయాయి. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడిన వారిని బుద్ధి కలిగిన వారు తీసుకెళ్లారు. బుద్ధి లేని వాళ్ళని ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, నాకు తెలియదు. సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నువ్వెవరో నాకు తెలియదు అని దేవుడు అనే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నీతో వాక్యం ద్వారా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఇన్ని మాటలు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలా, మొదట పిలుపుకు స్పందించి సకాలంలో దేవుని వద్దకు రావాలి. 2, సిద్ధపడి రావాలి. 3, అసలు ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి. యోగ్యత ఆయన ఇస్తాడు, నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, చదువుబడిన మూల పాఠాన్ని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తాను. లోకాసు వార్తలో 13వ అధ్యాయం 6వ వచనంలో అది పళ్ళు ఎదగడానికి వచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ఏంటంటే, తోట ఏం తోట అండి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ద్రాక్ష తోట అంటే ఈ చెట్లు ఎత్తుగా పైకి ఎక్కుతాయా? అవి కిందే లతలుగా అవి ఉంటాయి. కాబట్టి అది కిందే ఉంటే దాన్ని ఏం చేస్తారు, తోటమాలి పందిరి కట్టి వేలాడిస్తే గుత్తులుగా కాయలు మనకు అందేలాగా ఉంటాయి. కానీ అంజూరపు చెట్టు ఎట్లా ఉంటుంది? అంజూరు చెట్టు ఎక్కడి నుంచైనా కనపడి దూరం నుంచి. ఎందుకు? అది కొబ్బరి చెట్టు లాంటిది, ఈత చెట్టు లాంటిది, అది నేరుగా పైకి ఎగబడది. ద్రాక్ష తోటలో కాయలు ఉండేవా లేవు అని అంటే నువ్వు ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి చూడాలి. కానీ అంజూరు చెట్టులో కాయలు ఉండేవో లేవో నీకు ఎక్కడి నుంచి కనపడుతుంది? దూరం నుంచి కూడా కనపడుతుంది. దాయడానికి కుదరదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ అంజూరపు చెట్టుకు దేనికి గుర్తుగా ఉందంటే, యేసు ప్రభువుని నమ్మని వారికి, నమ్ముతామని చెప్తున్న వారికి, ఇంకా యేసు ప్రభు దగ్గరికి వాక్యాన్ని వింటూ అనేక సంవత్సరాలు వాయిదాలు వేస్తున్న వారికి ఈ అంజూరపు చెట్టు గుర్తుగా ఉంది. వాయిదాలు వేసే వారికి, నువ్వు వేసే వాయిదాలు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడలేదులే అని నేను అనుకుంటున్నావు. కానీ అంజూర చెట్టు పైకి ఎదిగింది. తాడి చెట్టు కింద ఉండిద్దా పైన ఉండండి? తాడి చెట్టు కాటికాయలు ఉండయా లేవనేది దూరం నుంచి కనపడుతుందా లేదా? చాలా స్పష్టంగా కనపడిద్ది. కానీ మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటుందంట. అందరూ చూస్తున్నారు, అందరూ కనపడిద్ది. ప్రియులారా, మన జీవితం కూడా అంతే. ప్రార్థనకి వెళ్ళి వస్తున్నావు, భక్తిగా ఉంటున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, మంచిదే. కానీ ఫలాలయ్యి అసలు ముందు నువ్వు రక్షించబడకుండా నువ్వెన్ని చేసినా ప్రయోజనం, అసలైన పరలోకంలోకి నువ్వు చేరకుండా నువ్వు ఎంత దీవెనలు పొందుకున్న ప్రయోజనం ఏముంది? దాని ద్వారా నీకు బట్టలు వస్తాయి, ఇళ్ళు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తాయి, ఎన్ని కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, ఎన్ని ఇక్కడ. దానివల్ల ప్రయోజనం ఉంది. అసలైన పరలోకం వెళ్లకుండా నువ్వెన్ని సంపాదించినా, ఒకడు సర్వలోకం సంపాదించి వాడు ప్రాణం కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం? ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దాచడానికి కుదరదు.
పాపాలు దాస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఏమండి, మనం అనుకుంటాం మన ఇంటి విషయాలు కానీ మన విషయాలు కానీ ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. కానీ మనకంటే అవివేకులు ఇంకొకళ్ళు ఉండరు తెలుసా. ప్రతి ఇంట్లో మన ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత కానీ మన దాకా రాదు. మన పిల్లల గురించి ఉండొచ్చు, మన ఇంటి గుట్టు విషయాలు ఉండొచ్చు, భర్త గురించి ఉండొచ్చు, భార్య గురించి ఉండొచ్చు. ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా లోకం ఎట్లా ఉంటుందంటే మన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెడతారు. వాళ్ళకి అదొక ఆనందం. వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు వాళ్ళకి పట్టవు. కానీ ఎదుటి వాళ్ళు ఏమైపోతున్నారా చూడాలి, ఎదుటి వాళ్ళు ఏమైపోతున్నారో చూడాలని లోకం యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి. జాగ్రత్త. వాళ్ళు నిన్నేం చేయలేరు, వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టుకున్నా, వాళ్ళు నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి ఎంత ప్రచారం చేసినా వాళ్ళు నిన్నేం చేయలేరు. కానీ యేసు ప్రభువు దగ్గర నువ్వు భయం కలిగి ఉంటే నీ జీవితాన్ని మార్చేది ఆయన. యేసు ప్రభు దగ్గరకు వచ్చాయా, నా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, ఈ ఇబ్బంది ఉందయ్యా, ఈ కష్టం ఉందయ్యా, నన్ను దాయి ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని అంటే ఎంతమంది చూసినా ఎన్ని మాట్లాడుకున్నా నిన్ను ఎవరేం చేయలేరు. నీ పక్షాన పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన ఆయన ఏం చేస్తున్నాడు, నేను ఒప్పింపజేస్తున్నాడు. నీ పక్షాన యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపాశాన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నీకోసమే. అయితే అది జరగాలంటే, దానికి ప్రతిభ రావాలంటే ముందు నువ్వు నోరు తెరవాలి, నువ్వు అడగాలి. ఇదిగో ఇక్కడ ఏమన్నాడంటే తోటమాలి, చదవండి. తోటమాలితో చెప్పాను. అయితే వాడు అయ్యా కాదు వచ్చి నేనుందండి. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయటకు ఈ సంవత్సరం కూడా ఉన్నాను. అయ్యా ఒక్క అవకాశం అయ్యా, కాయలు లేవు, నువ్వు చూసావు కాయలు లేవు. వాళ్ళు మారలా, వాళ్ళు మార్పు చెందలా. కాబట్టి జాగ్రత్తగా వినాలి ప్రియులారా, వాళ్ళు మారలా. వారి జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో మార్పు రావాలి అని అంటే ఏం చేయాలా? తోటమాలి పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నాడు. తోటమాలి ఏమంటున్నాడు? తోటమాలి ఈ సంవత్సరం కూడా ఒక్క అవకాశం ఇవ్వమంటున్నాడు. ప్రియులారా, నీ పక్షాన నా పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా ఈ సంవత్సరం కూడా 24వ సంవత్సరం నీవు ఉంచావు కదా, ఆరోగ్యం ఇచ్చావు, కాపాడావు కదా అయ్యా, ఈ 2025 సంవత్సరం కూడా ఒక్క అవకాశం అని చెప్పేసి నీకంటే ముందు నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడికి అడుగుతూ ఉన్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే అవకాశం ఇప్పిస్తాడు. ఇస్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాడండి? చూడండి, ఈ సంవత్సరం కూడా ఉండము దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయటకు, ఇక్కడ తవ్వడం వెరువేయడం దేని గుర్తుగా ఉందో తెలుసా? దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఈ సంవత్సరం కూడా ఉండే ప్రభా, ఈ సంవత్సరం కూడా వాళ్ళకి అనేకమైన వాక్యాల ద్వారా నువ్వు మాట్లాడు ప్రభా, వాక్యాలు వినిపిస్తాను ప్రభా, ప్రార్థన చేస్తాను ప్రభా, వాళ్ళ కోసం ప్రయాసపడతాను ప్రభా, మరలా తెలియపరుస్తాను ప్రభా అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవకాశం ఇప్పిస్తున్నాడు 2025లోకి. నువ్వు 2025లోకి క్షేమంగా వెళ్తున్నావు అంటే నీ యోగ్యతను బట్టి, నీ ఆయుష్ను బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి కాదు. కానీ దేని బట్టి అడ్జర్వే కొంచెం దేని బట్టి వెళ్తున్నావు అంటే కేవలం ఆయన వేడుకుంటున్నాడు, ఆయన అవకాశం ఇస్తున్నాడు. కనుక 2024కి వీడుకోలు చెప్తున్నాను. నేను 2025లోకి వెళ్తున్నప్పుడు దేని ద్వారా వెళ్తున్నామండి? చెప్పండి అమ్మా, అందరూ నాకెళ్ళి చూడండి ఒకసారి. ఇంకొక పావు గంట అరగంటలో మనం 2025లోకి వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం? తోటమాలైన దేవుడు పరిశుద్ధాత్ముడు అవకాశం అడిగాడు నీ కొరకు. 2025 సంవత్సరం కూడా వాళ్ళకి అవకాశం ఇమ్మన్నాడు, ఇచ్చాడు. తీసుకుంటున్నావు, వెళ్తావు. వెళ్ళేటప్పుడు ఇప్పుడైనా సరే ఒక మంచి నిర్ణయంతో 2025లోకి వెళ్దాం. నీ కొరకు ఆయన ఏం చేశాడంటే నిన్ను ఏం చేయమంటలా, సమస్తాన్ని ఆయన చేసేసాడు, ముగించేశాడు. కలువరి శిలువలో ఆయన చేయాల్సినంతా చేసేసాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన శరీరాన్ని మాంసం ముద్దగా చేస్తే అప్పగించాడు. ఆయన నాగచార దున్నబడింది.
అన్నిటిని ఆయన చేశాడు. నీ కొరకు వస్త్రహీనుడు అయ్యాడు, నీ కొరకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. నువ్వు చేయాల్సిందల్లా ఏందో తెలుసా? యేసు ప్రభువా, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, లోపాలున్నాయి నాలో సరిచేయి ప్రభువా, ఒక నూతన వ్యక్తిగా నీ బిడ్డగా 2025లోకి వెళ్ళడానికి సహాయం చేయు అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రాముఖ్యమైన సందర్భం